మిత్రులందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్యామలాదేవి సరస్వతీదేవి రూపం, జ్ఞాన స్వరూపం. ఈమెను మంత్రిని అంటాము. లలిత అమ్మవారికి శ్యామలాదేవి మంత్రిగా మనం లలితా సహస్రనామాల్లో వింటూ ఉంటాం కదండి. శ్యామలా నవరాత్రులు జనవరి 30 నుండి ఫిబ్రవరి 6, 2025 సంవత్సరంలో మనం జరుపుకుంటున్నాము. శ్రీ రాజశ్యామలాదేవి లలిత కళలు, సంగీతము, నృత్యము మొత్తము 64 కళలకు అధిపతి. ఆమె మాతంగీదేవి, శ్యామలాదేవి అని వివిధ రకాల పేర్లతో పిలుస్తాము. వీడియో మొత్తం చూశాక వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ శ్యామలా అమ్మవారు లలితాంబిక యొక్క మంత్రిని శక్తి. మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులు గుప్త నవరాత్రులుగా జరుపుకుంటామండి. లలిత అమ్మవారి యొక్క అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలాదేవికి ఇచ్చారట. రాజ్యభారమంతా పర్యవేక్షిస్తుంది కాబట్టి రాజశ్యామల అనే పేరు వచ్చింది ఈ అమ్మవారికి. ఈమెనే మాతంగి అని కూడా పిలుస్తాము. ఈ అమ్మవారి కరుణా కటాక్షాల గురించి కాళిదాసుకు శ్యామలాదేవి విద్యను బీజాక్షరాల రూపంలో రాయడం వెనుకున్న కథను గురించి చెప్పుకుందామండి. కాళిదాసు ఒక గొర్రెల కాపరి. రాజుగారి దగ్గర ఉండే ఆస్థాన పండితుడు రాజుగారిని వారి కూతురిని వివాహం చేసుకుంటానని అడుగుతాడు. అప్పుడు రాజుగారు తిరస్కరిస్తాడు. ఆ ఆస్థాన పండితుడు రాజుగారిపై కక్షగట్టి కూతురిని ఒక సామాన్య వ్యక్తికి కట్టపెట్టాలనే దురుద్దేశంతో రాజపండితుడు కాళిదాసును తీసుకువచ్చి రాజుగారి దగ్గర మహా విద్వాంసుల్లా చూయించి యువరాణితో పెళ్లి చేపిస్తాడు. నిజానికి కాళిదాసు ఒక గొర్రెల కాపరి, ఏమీ తెలియని మూర్ఖుడు. అలాంటి మూర్ఖుణ్ణి తీసుకొచ్చి యువరాణితో పెళ్లి చేస్తాడు ఆ రాజపండితుడు. యువరాణి తండ్రి అయిన రాజుగారికి ఆ మూర్ఖుని చూపించి మెప్పించి ఎట్టకేలకి పెళ్లి జరిపిచ్చేస్తాడు. అప్పుడు యువరాణి ఈ విషయాన్ని గమనించి కాళిదాసును ఈ విధంగా అడుగుతుందండి. మీకు ఏ విద్య రాదని నాకు అర్థమైందండి. నేను ఇప్పుడు ఏమీ చేయలేను. పెళ్లి అనే ఈ పవిత్ర బంధాన్ని, మాంగళ్యం అనే ఈ బంధంను నేను గౌరవిస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఏమీ చేయలేను. కావున మీరిప్పుడు గుడి చివర ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మవారు ఇప్పుడు నగర పర్యటనకు వెళ్ళి ఉంటారు. అమ్మవారు వచ్చే సమయానికి గుడిలో గడి పెట్టుకొని ఉండండి. అప్పుడు అమ్మవారు లోపలికి రావాలి కాబట్టి ద్వారాలు తెరవమంటుంది. అప్పుడు మీరు మీ కోరికను ఆమె దగ్గర ప్రస్తావించండి. నేను ఒక అజ్ఞానినమ్మా, నాకు సరస్వతి కటాక్షం కావాలమ్మా అని అమ్మను అడుగు. మీరు నాకు సరస్వతి కటాక్షం ఇస్తేనే నేను ఈ ద్వారాలు తెరుస్తానని చెప్పు అని భార్య ఈ విధంగా చేయండి అని కాళిదాసుకు చెప్తుంది. అప్పుడు కాళిదాసు గుడికి వెళ్లి గుడిలోని తలుపులు పెట్టేసుకుంటాడు. అమ్మవారు రానే వచ్చింది. గుడి తలుపులు తెరవమంటుంది. అప్పుడు కాళిదాసు, నేను గుడి తలుపులు తెరవనమ్మా, నా భార్య విద్యావంతురాలు, నేను అజ్ఞానిని, నాకు జ్ఞానభిక్ష పెట్టు తల్లి అని అమ్మను వేడుకుంటాడు. అప్పుడు అమ్మ అతన్ని కటాక్షించి ఆయన నాలుక మీద బీజాక్షరాలు రాయటం వల్ల ఆయన మంచి పండితుడయ్యాడు. ఆ కాలంలో అతను ఒక గొప్ప దిట్ట అయ్యాడు, ప్రపంచ ప్రసిద్ధిగాంచాడు అమ్మ కరుణా కటాక్షాల వలన. కాలక్రమంలో కాళిదాసు భోజరాజు గారి ఆస్థానానికి చేరుతారు. ఆ తర్వాత ఆ ఆస్థానంలో విద్వాంసుడిగా పనిచేస్తూ ఉంటాడు. భోజరాజు ఆస్థానంలో విద్వాంసుడైన కాళిదాసు ఒకసారి సభలో అమర్యాదకరమైన మాటలు వినడంతో సభను వదిలి కాళ్ళు తీసుకెళ్లిన చోటకు వెళ్లిపోతాడు. కాళిదాసు లేకపోవడంతో భోజరాజుకి సమయం గడవడం లేదు. ఎలా అతన్ని పట్టుకోవడం అని అనుకుంటాడు. ఓ శ్లోకంలోని 2 పాదాలు రాసి మిగిలిన పాదాలను పూరించిన వారికి బహుమతి అని రాజ్యంలో చాటింపు వేయిస్తాడు. దాసి ఇంట్లో ఉన్న కాళిదాసు బహుమానం గురించి ఏమీ తెలియకపోయినా శ్లోకాన్ని పూరిస్తాడు. దాసి భోజను వద్దకు వెళ్లి శ్లోకాన్ని చూపిస్తుంది. ఆమె ద్వారా విషయం తెలుసుకుని మారువేషంలో కాళిదాసును వెతకడానికి బయలుదేరుతాడు భోజరాజు. దారిలో ఓ చెట్టు కింద కూర్చున్న ఓ సన్యాసిని చూసి కపట సన్యాసి రూపంలో కాళిదాసు ఏమో అన్న అనుమానం కలిగింది. ఇద్దరి సంభాషణ ఇలా కొనసాగింది. ఆ సన్యాసి మారువేషంలో ఉన్న భోజుణ్ణి నువ్వు ఎవరు అని అడుగుతాడు. రాజుగారు మారువేషంలో వచ్చారు కాబట్టి కాళిదాసు గుర్తించలేకపోయారు. నేను భోజరాజు వద్ద తాంబూలం పెట్టే మోసేవాణ్ణి. ఆయన మరణించిన తర్వాత అక్కడ ఉండడానికి మనసు ఒప్పక ఇలా వచ్చేశాను అని అంటాడు. అది విన్న కాళిదాసు, ఆహా, భోజుడు చనిపోయాడా అని బాధపడుతూ చరమశ్లోకం పాడడంతో మారువేషంలో ఉన్న వ్యక్తి కింద పడి చనిపోయాడు. ఆ మారువేషంలో ఉన్నది భోజ మహారాజు అని ఏమాత్రం అనుమానం లేని ఆ సన్యాసి అమ్మవారిని ప్రార్థించి శ్యామల దండకాన్ని పఠిస్తాడు. ఇక్కడ భోజ మహారాజు మేలుకొన్నాడు అని అర్థం వచ్చేలా ఆ శ్లోకాన్ని పఠిస్తాడు. భోజ మహారాజు నిజంగా బతికాడండి.
ఈ కథను మొత్తం చెప్పి ఈ సందర్భంలోనే దీని ద్వారానే మనకు శ్యామలా దండకం బహు ప్రాచుర్యం వచ్చింది. ఈ శ్యామలా దండకాన్ని విన్నా కానీ, పిల్లలకు శ్యామలా అమ్మవారి గురించి చెప్పిన కానీ, మన పిల్లలకు విద్యలో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే రాజశ్యామల దండకాన్ని వినమని చెప్తే పిల్లలు విద్యలో ముందుకెళ్తారండి. ముఖ్యంగా మతిమరుపు ఉన్న పిల్లలకు ఈ దండకం అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత కాళిదాసు తన భార్యను కలుసుకొని భార్యాభర్తలు సుఖంగా జీవిస్తారు. ఇలా పరమ మూర్ఖుణ్ణి కూడా ఆ కాళీమాత అలా తన మంత్ర బీజాక్షరాలతో మహా పండితుని చేసింది. ఇంకేమి నిదర్శనాలు కావాలండి మనకి? అందుకే ఈ శ్యామలా నవరాత్రులలో అమ్మను ధ్యానం చేసినా చాలు, మనం మన అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానవంతులం అవుతామనడానికి ఏమాత్రం సందేహం లేదండి. ఈ శ్యామలా నవరాత్రులు అనేవి గుప్త నవరాత్రులు. ఈ మధ్య కాలంలోనే ఇవి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసాయి. అంతకు పూర్వము రాజశ్యామల నవరాత్రులు అనేవి చాలా మందికి తెలియదండి. గత 2-3 సంవత్సరాల నుంచే ఈ వారాహి నవరాత్రులు గాని, రాజశ్యామల నవరాత్రులు గాని చాలా ప్రాచుర్యంలోకి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసాయి. అయితే ఈ రాజశ్యామల అమ్మవారికి పూజ చేయాలని అనుకునేవారు అమ్మవారి పటం తెచ్చుకుని ఆ పటానికి 9 రోజులు పూజ చేసుకోవచ్చండి. 9 రోజులు చేయలేమండి అని అనుకునే వాళ్ళు వసంత పంచమి నుండి సరస్వతి అమ్మవారు పుట్టిన రోజు నుంచి మనము ఈ పూజ చేసుకోవచ్చు. లేదంటే చివరి 3 రోజులైనా చేసుకోవచ్చండి. ఈ పూజ చేయాలనే ఆసక్తి ఉంది కానీ ఉద్యోగాలు చేసుకుంటున్నాము, సమయం లేదండి అని అనుకునే వాళ్ళు ఆఫీసు నుండి వెళ్లి వచ్చాక సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల లోపు ఈ పూజ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇవి నవరాత్రులు, రాత్రి సమయంలో చేయవలసిన పూజ కాబట్టి అమ్మకు రాత్రి వేళనే పూజ చేయాలి. ఆఫీసులకు వెళ్ళొచ్చే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉన్న సమయం కాబట్టి అందరూ చేసుకునే అవకాశం ఉంది. పూజకు ముందు స్నానం ఆచరించి అమ్మకు ఆకుపచ్చని వస్త్రం అంటే చాలా ఇష్టం. అందుకని ఆకుపచ్చని చీరను ధరించి అమ్మకు పరవన్నం, ఇంకా ఆకుపచ్చని ఫలాలు, జామకాయలు, కివీ ఫ్రూట్స్, బత్తాయి కాయలు ఆకుపచ్చనివి సమర్పించవచ్చు. ఇంకా అమ్మకు తేనె చాలా ఇష్టమండి. తమలపాకుపై తేనె నివేదన చేసి అమ్మకు సమర్పించవచ్చు. ఇక అమ్మకు దీపం, ధూపం, గంధం, పుష్పం, నైవేద్యం అలా పంచోపచార పూజ చేసుకోవచ్చు. అమ్మకు అలంకరించుకుంటూ శ్యామలాదేవి అష్టోత్తరము, శ్యామలా దండకము మనకు అనుకూలంగా ఉన్న సెల్ ఫోన్లో కానీ లేదా స్తోత్రనిధిలో కానీ చూసి చదువుకోవడం కానీ లేదా మొబైల్లో వినుకుంటూ కానీ మన మనసును అమ్మకు అర్పిస్తూ అమ్మకు అలంకరణ చేసుకుంటూ నైవేద్యం పెడుతూ దీపం సమర్పయామి, ధూపం పెడుతూ అమ్మా నీకు ధూపం సమర్పయామి, నైవేద్యం పెడుతూ అమ్మా నీకు నైవేద్యం సమర్పయామి. అమ్మకు ఇష్టమైన ఆకుపచ్చని పువ్వులు దొరికితే పెట్టండి, లేదంటే మిగతావి మల్లెలు కానీ గులాబీలు కానీ అమ్మకు సమర్పించవచ్చు. పుష్పాలు సమర్పయామి అమ్మ అంటూ అమ్మకు మనస్ఫూర్తిగా 5 నిమిషాలు పూజ చేసినా చాలండి. మన దగ్గర ఎలాంటి మొబైల్ అందుబాటులో లేకున్నా పర్వాలేదండి. ఓం శ్రీ రాజశ్యామలా దేవ్యే నమః అని అనుకోవచ్చు. శ్యామలమ్మ అని అనుకున్నా చాలండి. మా దగ్గర శ్యామల అమ్మవారి పటం లేదండి అనుకునే వాళ్ళు లలిత అమ్మవారి పటంకు గాని, సరస్వతి అమ్మవారి పటంకు గాని, లక్ష్మీ అమ్మవారి పటం కానీ పూజ చేసుకోవచ్చు. ఇంకా మా దగ్గర ఏమీ లేవు, మేము ఏమీ చేయలేము అనుకునే వాళ్ళు తమలపాకుపై పసుపు ముద్దను తయారు చేసుకుని పసుపు, కుంకుమ, గంధము, పుష్పాలు, అక్షంతలు సమర్పించి ఆ పసుపు ముద్దలోనే శ్యామల అమ్మవారిని చూసుకుంటూ 9 రోజులు పూజ చేసుకున్నా అంతే ఫలితం కలుగుతుంది. శ్యామలాదేవి నవరాత్రులు చేయడం వల్ల జ్ఞానం పెంపొందుతుంది, విద్యార్థులు చదువులో రాణిస్తారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. ఇంతకన్నా ఏమి కావాలండి మనకు? అమ్మ దయ వలన ఏమీ తెలియని మూర్ఖుడు కూడా గొర్రెల కాపరి అయిన కాళిదాసు అమ్మవారి దయ వలన ప్రపంచ ప్రసిద్ధి కాంచిన మహాకవి కాళిదాస్ అయ్యాడండి. ఇంకా ఇంతకన్నా నిదర్శనాలు ఏమి కావాలి మనకు? నమ్మిన వారికి నమ్మినంత, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. నమ్మి చేసిన వారికి చేసినంత అమ్మదయ ఎప్పుడూ ఉంటుంది. అమ్మకు భక్తి ముఖ్యము. రాజశ్యామల నవరాత్రులలో అమ్మకు మనం మనస్సు అనే మంత్ర పుష్పాన్ని అమ్మ పాదాల చెంత పెట్టి అమ్మా మాకు మా కుటుంబానికి జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి అని 9 రోజులు అమ్మ ముందు కూర్చొని నామస్మరణ చేస్తే చాలండి. ఇలా ఈ 9 రోజులు అమ్మ సేవలో తరిద్దాం. అమ్మ దయకు అందరము పాత్రులమవుదాము. దయగల తల్లి మన అమ్మ, మన అమ్మలకే అమ్మ. మన కన్న తల్లి కూడా మనల్ని వదిలిపోతుంది మన కర్మ బాగలేకపోతే. కానీ మన అమ్మను కూడా కన్న తల్లిని మనం నమ్ముకుంటే ఇక మనకు లేనిదంటూ ఏమీ లేదండి. అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే కదండి. ఇక ఈ నవరాత్రుల్లో చేయవలసినవి ఏవంటే
మనము ఈ నవరాత్రుల్లో కోపాన్ని తగ్గించుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఎవరైనా శత్రువులు ఉన్నా వారిపై కోపం తెచ్చుకోకూడదండి. అంతా అమ్మే చూసుకుంటుంది, నీకెందుకు బెంగ. మనల్ని బాధపెట్టే విషయాలను మర్చిపోయి అమ్మ సేవలో ఉంటే చాలండి. ఇక ముందు జరిగేది మీకే అనుభవంలోకి వస్తుంది. మనందరము మాఘశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు అమ్మను వదలకుండా ధ్యానం చేసుకుందామండి. అమ్మ కృపకు అందరము పాత్రలమవుదాము. ఏమంటారు? ఓం శ్రీ రాధశ్యామలా దేవ్యై నమః లేదా ఓం శ్రీ మాత్రే నమః అని ఈ 9 రోజులు నిత్యము స్మరిద్దామండి. మనందరము ఈ 9 రోజులు అమ్మను స్మరిస్తూ అమ్మ దయకు పాత్రలమవుదాము. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.